ఆయన చూపెట్టిన 13 లక్షల మందిని మేము పరేడ్ గ్రౌండ్లో చూపెట్టాలనే పౌరుషంతో ఉన్నాం. ఆయన జనాభా అన్నాడు, మేము 13 లక్షల హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ని తీసుకొస్తాం. అంటే ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉన్నా కూడా 13 నాళ్ళు 52 అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాలి, వెంటనే సరి చేయాలని మేము కోరుతున్నాం. తర్వాత ఈరోజు కొన్ని తీర్మానాలు చేశాం. ఆ తీర్మానాల్లో 42% కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించాం, కృతజ్ఞతలు చెప్పాం. ఇదే స్పీడ్తోని కేంద్రంలో కూడా దాన్ని ఆమోదింపజేయాలి, షెడ్యూల్ 9లో పెట్టి మనకు లాభం జరిగేటట్టు చేయాలి. రాజ్యాంగంలో భాగం చేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి, అంటే 3/2 సపోర్ట్ కావాలి అక్కడ. కాబట్టి అన్ని పార్టీలను తెలంగాణ కోసం ఎట్లా ఒప్పించినామో ఈ 42% కూడా ఒప్పించాలని చెప్పి కోరుతున్నాం. 300 కాపులకు క్యాబినెట్ మినిస్టర్ ఇవ్వాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని క్యాబినెట్లలో 300 కాపులు ఉన్నారు, ఒక రేవంత్ రెడ్డి క్యాబినెట్లే లేరు. గడిచిన 2 తెలంగాణ ప్రభుత్వాల్లో కూడా 300 కాపు మినిస్టర్ ఉన్నాడు. కాబట్టి 300 కాపుకు మంత్రి పదవి ఇవ్వాలనేది ఒకటి కోరుతున్నాం. అన్ని నామినేటెడ్ పోస్టులలో కూడా జనాభా దామస్య ప్రకారం 300 కాపులకు మేమెంతో మాకంతా అన్నట్టుగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా వాటా ఇవ్వాలి. కార్పొరేషన్ చేయాలి దాన్ని. ఇప్పుడు ఫైనాన్స్ సొసైటీ చేశారు 300 కాపులది. కార్పొరేషన్ చేసి దానికి చైర్మన్ను పెట్టి దానికి కూడా ఒక 1000 కోట్లు ప్రతి సంవత్సరం ఫండ్స్ ఇవ్వాలి 300 కాపుల స్వయం ఉపాధి పథకాల కోసం అని చెప్పి ఇట్లా 7 డిమాండ్లు ఉన్నాయేమో, మొత్తం 7 డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ తీర్మానాలను ఆమోదింపజేశాం. కేంద్ర స్థాయిలో కూడా మన నాయకులు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు మంత్రిగా. ఎందుకు న్యాయం చేసుకోలేకపోతున్నారు? 300 కాపు విషయంలో కులగణన అనేది కరెక్ట్గా జరగలేదని అంటున్నారు. మరి ఎందుకు న్యాయం చేసుకోలేదు అంటే ఏమైందమ్మా, అప్పుడు దాన్ని కొంతమంది ఏమో పార్టిసిపేట్ చేయలేదు. 300 కాపులలో రెడ్లు ఉంటారు, వాళ్ళని రెడ్డి కోట కింద వేశారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు పెరిగారు, 300 కాపులు ఎందుకు తగ్గారంటే 4 జిల్లాల్లో ఉన్నారు 300 కాపులు రెడ్లుగా. ఇప్పుడు నిజామాబాద్ ఒక్క మహబూబ్ నగర్లోనే 150,000 మంది రెడ్డి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళంతా రెడ్లు కాదు, వాళ్ళంతా 300 కాపులు. కరీంనగర్లో ఉన్నారు, జైరాబాద్ ఉన్నారు, తర్వాత సంగారెడ్డి డిస్ట్రిక్ట్, నిజామాబాద్లో ఉన్నారు. ఇవన్నీ కలిపితే ఇంట్లోనే 16 లక్షల మంది ఉంటారు. కాబట్టి ఇంకా ఉపకులాలని ఇప్పుడు ముదిరాజులలో ఏం చేశారంటే, ముదిరాజు ఒక సింగిల్ కమ్యూనిటీగా తీసుకోకుండా బెస్తా, గంగపుత్ర, తెనుగు ఇవన్నిటిని కలిపి సంఖ్య ఎక్కువ చూపెడుతున్నారు. 300 కాపులలో ఉపకులాలు చాలా ఉన్నాయి, అవేవి ఇలా కలపలేదు. ఉపకులాలు కలపకపోయేసరికి మనకు ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే సింగిల్ కమ్యూనిటీగా 300 కాపులు చూపెట్టారు. ముదిరాజులనేమో వాళ్ళ అనుబంధ సంఘాలన్నీ, అంటే బీసీలో ఏ రిజర్వేషన్లో గంగపుత్రులు ఉంటారు, బీసీలో బీలో కొందరు ఉంటారు, డీలో కొందరు ఉంటారు. వాళ్ళందరినీ ఏసీ డీలో ఉన్న వాళ్ళందరినీ, బీలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ముదిరాజు కమ్యూనిటీ అని చెప్తున్నాడు. అట్లా మరి 300 కాపులలో కూడా రెడ్లను, ఇతర కమ్యూనిటీస్ వాళ్ళను, ఉపకులాలను అన్నింటినీ కలపాలి. థ్యాంక్ యూ అమ్మా.